నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. లడ్డూకి సంబంధించిన అంశంలో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్గా ఉన్న టైంలో మంత్రి లోకేష్ ఢిల్లీ వెళ్తూ ఉన్నారు. మరి ఈ పర్యటన వెనకాల ఆంతర్యం ఏమిటి? నిజంగా లడ్డూ అంశం మీద వెళ్తున్నారా, లేకపోతే మరి ఏదైనా అంశం మీద వెళ్తున్నారా? ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. లడ్డూ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ కాకరేపుతుందని చెప్పొచ్చు. ఇలాంటి తరుణంలో మంత్రి లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారు. మరి దీని వెనకాల రీజన్ ఏమై ఉండొచ్చు? లడ్డూ గురించే వెళ్తున్నారా, లేకపోతే ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాయడం జరిగింది, దాని గురించి ఏమైనా వెళ్తున్నారా? ఈ సమయంలో ఢిల్లీ వెళ్ళడానికి లోకేష్ సిద్ధమయ్యారని అంటే ఖచ్చితంగా పొలిటికల్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. సో వీటన్నిటి గురించి ఖచ్చితంగా చర్చించడానికి ఆయన బహుశా ఢిల్లీ వెళ్తున్నారా అనేటువంటి ఒక అనుమానం సహజంగా కలుగుతుంది. ఇంకోటి ఏంటంటే, అసలు మంత్రి హోదాలో లోకేష్ వెళ్ళినంత మాత్రం ఎందుకు అంత చర్చ జరుగుతుంది అని చెప్పి అనుకోవచ్చు. ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, ఒక మంత్రి. చంద్రబాబు నాయుడు వారసుడిగా రాజకీయాల్లో ఆయన కనిపిస్తూ ఉన్నారు. ఆయన వెళ్తే న్యూస్ ఇంతకుముందు లేనిది ఈసారి ఎందుకు అంత ఫ్లేవర్ అవుతుంది? ఢిల్లీ వెళ్తున్నాడు లోకేష్ అని అంటేనే ఎందుకు దీని మీద ఇంత చర్చ జరుగుతుంది? ఇప్పటి వరకు ఇంకా ఢిల్లీ సంబంధించిన టూరు అఫీషియల్ షెడ్యూల్ ఖరారు కాల. జస్ట్ ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనేది మాత్రమే తెలుసు. ఢిల్లీ వెళ్ళబోతున్నారు అనేది ఒక న్యూస్ మాత్రమే లీక్ అయింది. ఎప్పుడు వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఎవరిని కలిసే అవకాశం ఉంది, ఇంకా షెడ్యూల్ అయితే కాల. అయినప్పటికి కూడా ఆయన టూర్ షెడ్యూల్ హైలైట్ అవుతుంది, ఆయన ఢిల్లీ టూర్. ఎందుకు అని అంటే, ఎగ్జాక్ట్గా 1 year బ్యాక్ మనం కనుక చూస్తే చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్ మీద రాజమండ్రి సెంట్రల్ జైలుకి నిరాధారమైన ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డి పంపించారు. పంపించినటువంటి సమయంలో బెయిల్స్కి సంబంధించి ప్రయత్నాలు చేశారు, రకరకాల ప్రయత్నాలు చేశారు. ఫైనల్గా లోకేష్ ఢిల్లీ వెళ్ళి కూర్చున్నారు. ఢిల్లీ వెళ్ళి కూర్చొని ఫస్ట్ ఆయన చేసింది ఏంటంటే, నేషనల్ మీడియాలో ఫేస్ చేశారు. నేషనల్ మీడియాని ఫేస్ చేసేసి వాస్తవాలు ఏంటి, అసలు స్కిల్ కేసులో వాస్తవాలు ఏంటి అనేది డైరెక్ట్ ఫేస్ చేశారు. ఫేస్ చేసినటువంటి వాళ్ళని కూడా ఎవరు, అర్ణబ్ గోస్వామి లాంటి జర్నలిస్ట్ని ఫేస్ చేశారు. ఫేస్ చేసి దాంట్లో నిజాయితీ ఉంది లోకేష్ చెప్పే దాంట్లో అనేది మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించేలాగా ఆయన ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రతి సందేహానికి ఆయన సూటిగా సమాధానం చెప్పాడు. దాంతో ప్రజాక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు స్కిల్ కేసులో అనేది వెళ్ళిపోయింది మెసేజ్. ఆ మెసేజ్ వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే, జాతీయ మీడియాలో లోకేష్ ఫేస్ చేయటం ఆ ఇష్యూని. ఆ తర్వాత ఏంటి, అక్కడ అడ్వకేట్స్ తోటి మొత్తం ఆయన సమీక్ష చేసుకుంటూ కేసుకు సంబంధించి క్వాష్ పిటిషన్ మీద ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆయన అమిత్ షాని కలిశారు ఆ సందర్భంగా. ఎవరితోటి? బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారితో కలిసి ఆయన అమిత్ షాని కలిశారు. ఎప్పుడైతే అమిత్ షాని కలిశారో లోకేష్, అప్పుడు మొత్తం కేసు వ్యవహారం మొత్తం ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి ఆ కేసు మలుపు తిరిగింది. దాంట్లో రాజకీయ ప్రమేయాలు ఉండొచ్చు, రాజకీయపరమైనటువంటి డీల్స్ ఉండొచ్చు, లేదంటే రాజకీయపరమైన చర్చలు జరిగి ఉండొచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసి ఉండొచ్చు, లేదా రకరకాల ఏదైనా కావచ్చు, కారణం ఏదైనా కావచ్చు. బట్ ఎప్పుడైతే లోకేష్ అమిత్ షా కలిశారో అమిత్ షాని, ఆ క్షణం నుంచి మొత్తం ఆ కేసుకు సంబంధించిన వ్యవహారం మొత్తం మారిపోయింది. అది గుర్తుపెట్టుకుంటున్నటువంటి ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, ఇప్పుడు లోకేష్ ఢిల్లీ టూర్ అనగానే, సో లోకేష్ ఢిల్లీ వెళ్తున్నారంటే ఏమేమి అంశాలు ప్రస్తుతానికి వచ్చేటువంటి అవకాశం ఉంది? ప్రధానంగా ఇప్పుడు తిరుపతి దేవస్థానానికి సంబంధించిన లడ్డు కల్తీ నెయ్యితో తయారు చేశారు అనేది దుమారం రేపుతుంది, ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపుతుంది. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, బీజేపీ వాళ్ళని కలిపేశారు. బీజేపీ వాళ్ళని కూడా ఈ పాపంలో భాగస్వామ్యం ఉందని ఎలాగా లెటర్ రాశారు. లెటర్ కూడా ఎవరికి రాశారు? ప్రధానమంత్రికి, అలాగే సీజేకి రాశారు. సో దీని మీద ఒకటి వినిపిస్తుంది. సో ఇంతకు మించినటువంటి అంశం ఏముంటాయి? ఇంతకు మించిన అంశం మరొకటి ఉండదు. సో మరి లోకేష్ని ఎందుకు పిలుస్తున్నారు అని అంటే, డెఫినెట్గా ఈ అంశం మీద ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరు అనేటువంటిది ఒకటి
తర్వాత అతను కాబోయేటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి వారసుడు అనేటువంటి ఉద్దేశం ఒకటి. రెండేంటంటే నామినేటెడ్ పోస్టులు ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో లోకేష్ చాలా స్టెబర్న్గా ఉన్నాడు. పనిచేసేటువంటి వాళ్ళకి మాత్రమే పదవులు ఉంటాయి అనేటువంటి విషయంలో. ఆ క్రమంలో కూటమి మధ్యలో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ భిన్నాభిప్రాయాల క్రమంలోనే డైరెక్ట్గా లోకేష్ తోటి మాట్లాడడానికి ఈ నామినేటెడ్ పోస్ట్ విషయంలో అమిత్ షా ఫోన్ చేసి పిలిపించారు, రమ్మని చెప్పి ఫోన్ చేశారు అనేది ఒకటి వినిపిస్తుంది. మూడేంటంటే 100 రోజుల పరిపాలన. 100 రోజులు అయిపోయింది కూటమి ప్రభుత్వం ఏర్పడి. 100 రోజులు అయిపోయింది కాబట్టి ఈ 100 రోజులకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. వెళ్తున్నటువంటి క్రమంలో 100 రోజుల పరిపాలనకు సంబంధించి మార్పులు చేర్పుల గురించి కానీ వీటి గురించి ఏమైనా మాట్లాడటానికి పిలిపిస్తున్నారా అనేది మరొక అంశం. ఇక ఈ 100 రోజుల పరిపాలనలో మనం బాగా అంటే ప్రస్తావించుకోవాల్సింది ఏంటంటే విపత్తు సందర్భంగా జరిగినటువంటి నష్టం. పైగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీము పడవలను వదిలిపెట్టేసి ఏ విధంగా ప్రకాశం బ్యారేజ్ని కూడా డ్యామేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి ఇష్యూగా ఉంది. సో వీటన్నిటి మీద చర్చించడానికి బహుశా లోకేష్ని పిలిపిస్తున్నారంటే వీటన్నిటిలో గల ప్రధానమైనది మొత్తం ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా బాగా హాట్గా నడుస్తున్నటువంటి అంశం ఏంటంటే లడ్డు. ఈ లడ్డుకు సంబంధించిన వ్యవహారంతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన కమిటీ వీటన్నిటి మీద మాట్లాడటానికి బహుశా లోకేష్కి ఫోన్ చేసి అమిత్ షా ఢిల్లీకి ఆహ్వానించుంటారు. ఢిల్లీ ప్రయాణం ఆయన త్వరలో ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీకి వెళ్ళి ఆయన ఏం చెప్తారు అనే దాని మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం బయటపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఆయన అసలు జైలుకి వెళ్ళడా అనేది కూడా ఆధారపడింది. ఒకటి. రెండు, ఇది అమెరికాలో కూడా షాక్. నరేంద్ర మోడీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అమెరికాలో కూడా ఈ లడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారం మీద అక్కడ ఉండేటువంటి భక్తులు అనేక మంది ఉన్నారు, హిందువులు. వాళ్ళు కూడా నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళిన సందర్భంగా దీన్ని ప్రస్తావించినట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగా దీనికి ఒక లాజికల్ ఫుల్ స్టాప్, లాజికల్ కంక్లూజన్ తీసుకురావాలి అనేటువంటిది జనరల్గా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఇప్పటివరకు వాళ్ళు ఏం పట్టించుకోలేదు, వాళ్ళు పట్టించుకోలేదంటే స్పందించాల. అఫీషియల్గా వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కానీ బట్ అఫీషియల్గా అమిత్ షా కానీ లేదంటే నరేంద్ర మోడీ కానీ స్పందించకపోతే వాళ్ళకి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి అమెరికాలో కూడా నరేంద్ర మోడీని దీని గురించి ప్రస్తావించారు అని తెలుస్తుంది. అందుకే అమెరికా నుంచి నరేంద్ర మోడీ అమిత్ షాకి సమాచారం ఇస్తే అమిత్ షా ఫోన్ చేస్తే లోకేష్ ఇమీడియట్గా ఢిల్లీ వెళ్తున్నారు. ఢిల్లీ వెళ్ళి మొత్తం ఎపిసోడ్ని ఎక్స్ప్లెయిన్ చేసి దానికి లాజికల్ కంక్లూజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టడం తప్ప మరొక మార్గం లేదు అనేది ఈ పరిణామం జరిగిన తర్వాత అర్థమవుతుంది. అదర్వైజ్ రాష్ట్రంలో అల్లకొల్లంలో సృష్టించేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తూ ఉన్నాయి. సో మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైఖరి ఏంటి అని అంటే ఏదో ఒక రకంగా అల్లకొల్లను సృష్టించాలి రాష్ట్రంలో అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల దగ్గర కూడా సమాచారం ఉందని తెలుస్తుంది. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులు లేదంటే బెయిల్ మీద తిరుగుతున్నాయని ఒకసారి కనుక లిఫ్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కనుక సహకరిస్తే జైల్లో ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. బహుశా ఢిల్లీ టూర్ లోకేష్ గారిది అయిపోయిన తర్వాత జరిగేటువంటి పరిణామం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి జైల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు ఢిల్లీ టూర్లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.